బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంకు వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. ముంబై జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి యూరియా ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన యాప్ను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానిక స్టేషన్ ఆఫీసర్ శ్రీనివాసరావు రైతులతో మాట్లాడి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ సందర్భంగా రైతు నాయకులు ముత్యాల గురునాథం మాట్లాడుతూ గతంలో ఉన్న కార్డు సిస్టమ్ తీసేసి యాప్ ఏర్పాటు చేసి రైతులకు యూరియా రానివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. ముంబై జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి యూరియా ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన యాప్ను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానిక స్టేషన్ ఆఫీసర్ శ్రీనివాసరావు రైతులతో మాట్లాడి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ సందర్భంగా రైతు నాయకులు ముత్యాల గురునాథం మాట్లాడుతూ గతంలో ఉన్న కార్డు సిస్టమ్ తీసేసి యాప్ ఏర్పాటు చేసి రైతులకు యూరియా రానివ్వకుండా ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతుల్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వెంటనే యాప్ రద్దు చేసి రైతులకు యూరియా పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే గతంలో ఉన్న ప్రభుత్వానికి రైతులు బుద్ధి చెప్పారో అలాగే ఈ కూటమి ప్రభుత్వానికి కూడా రైతులు బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. రాబోయే కాలంలో కూటమి ప్రభుత్వం పడిపోవటం గ్యారంటీ అని తెలిపారు. రైతులు నిరసన చేపట్టడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతుల ఆందోళనను ఆపారు. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని తీసుకుంటే పనికైతే మీరు కోటా తగ్గించుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేట్ చేసింది. ఆ దర్మిల 97,000 కోట్లు ప్రభుత్వానికి వచ్చేదానికి 97,000 టన్నులు రాష్ట్ర ప్రభుత్వం తగ్గించుకొని 75% తీసుకుంటుంది. ఇది మోసపూరితమైన చర్య. ఈ ప్రభుత్వం గతంలో ఫ్రీగా ఉండే యూరియాని ప్రభుత్వం డబ్బుల కోసంగా ఆశపడి రైతుల్ని ఏదైనా పాలు చేస్తుంది. నిన్నటిదాకా కార్డు సిస్టమ్ పెట్టింది. కార్డు సిస్టానికి ఒప్పుకొని రైతులు క్యూలో నిలబడి తీసుకునే దరిమిలా ఈ రోజు మళ్ళీ యాప్ను తయారు చేసింది. యాప్ మ్యాచింగ్ చేసే దాంట్లో వ్యవసాయ కార్మికులు ఇతర భూమి లేని కొంతమంది కౌలు చేసే రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంలో అగ్రికల్చర్ ఆఫీసర్లు యాప్ని మ్యాప్ చేయటంలో అవకతవకలు చేసి ఇద్దరికి 5గురికి పోతే ఒక్కరికి వస్తుంది. ఈ రైతులు ఏం చేయాలా? ఈ సందర్భంలో ఈరే ఎగిపోతే పంట చేతికి రాదు. ఈ ప్రభుత్వం గుర్తించి వెంటనే యాప్ని దరిమిలా రద్దు చేసి కార్డులు ఇచ్చే సిస్టమ్ ప్రకారమే రైతులకి అందియాలా. లోతట్టు చెరువు లోతట్టు భూముల్లో ఉండే వాళ్ళకి కూడా వాళ్ళకి ఇవ్వాలా. వ్యవసాయ కార్మికులు చెరువు బంజరు భూములు చేసుకుంటున్నారు, వాళ్ళకి ఇవ్వాలా. వాళ్ళకి అందరికీ ఇవ్వకుండా ఇదంతా మోసపూరితమైంది. చంద్రబాబు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చెప్పిన విధానంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బు కాసిపడి 1,000 కోట్లు తీసుకునే దానికోసంగా రైతులు మోసం చేసి రైతుల భూమిని అంతా కూడా పారిశ్రామికవేత్తలకి దారాదత్తం చేసే దానికోసంగా ఈ ప్రయత్నం చేస్తుంది. దాన్ని రైతులందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం. వెంటనే యాప్ను రద్దు చేసి కార్డు సిస్టమ్ పక్కనే రైతులకు యూరియా అందియాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. రైతులకు ఇచ్చిన దాకా కూడా ఎకరాకు కూడా అరెకరాకు కూడా కట్టియటం లే. యాప్ అసలు కనపడటంలా. యాప్లోకి అసలు ఎంటగాల అగ్రికల్చర్ ఆఫీసర్లు రైతులకు కావాల్సిన ఎక్కడ కూడా యాప్ను ఫిక్స్ చేయాల. యాప్ ఓపెన్ చేస్తే ఒకరి పేరు వస్తుంది. ఆ ఆధార్ కార్డు ఓపెన్ చేస్తే వేరే వాళ్ళ పేరుతో భూమి ఉంటుంది, వీళ్ళ పేరుతో భూమి లేదు. ఈ రకమైన తంతాలు చేసి రైతుల్ని ఏదో పాలు చేసి రైతులు ఈ రోజు పైర్లు వేసుకోవాలంటే వేసుకోవద్దంటే వేసుకోకుండా ఉందరు. కానీ వేసిన తర్వాత ఈతల పాలు వేయాల్సిన సందర్భంలో రైతులు పిండి వేసుకోలేక బ్యాంకుల చుట్టూ అంగళ్ళ చుట్టూ బయట మార్కెట్లో 400-450 అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కళ్ళు మూసుకొని ఉందా అని అడుగుతుందా? ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉందా? ఈ రకంగా రైతులను ఇబ్బంది పెట్టే ఈ గోడు గత ప్రభుత్వంలో జరిగిన సిస్టమ్ మీకు కూడా జరగద్ది. జనం ఎప్పుడు కూడా ఇళ్లకు వచ్చిన తర్వాత చెప్పులతో కొట్టి తరం ఈ తరం మిమ్మల్ని అని చెప్పి గంటాపదంగా చెప్తున్నాను. కరెక్ట్ గా ప్రభుత్వం వెంటనే సంబంధించి యాప్ని కట్ చేసి కార్డుల మీద సిస్టంతో ఇయ్యాలని చెప్పి రైతులకి ఆ రకంగా ఇవ్వకపోతే ఇది పెద్ద ఉధృతం చేసి మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని రైతుల్ని ఇబ్బంది పెట్టే
ప్రభుత్వాన్ని దింపేదానికి సిద్ధపడతామని చెప్పి ఒకసారి తెలియజేస్తూ పేర్నాటి న్యాచురల్స్ సెంట్రల్ అవెన్యూ ఫస్ట్ క్రాస్ రోడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.